నమ్మకం ఉంది అని చెప్పి నాకు తెలుసు. అయినప్పటికీ కూడాను నా మీద నీకు 1% నమ్మకం ఉన్నా కానీ ఈ వీడియోని చివరి వరకు చూస్తావు. ఎందుకు అంటే ఇది కేవలం నీ జీవితంతో ముడిపడిన సందేశం కాబట్టి. ఈ యొక్క సందేశంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలేంటో నీ ద్వారా నేనే వేస్తాను. అంతేకాకుండా వాటికి సమాధానాలు కూడా నేనే చెప్తాను. అంతేకాకుండా నువ్వు రాబోయే నష్టాల నుంచి, కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది కూడా నేనే చెప్తాను. బిడ్డ, పూర్తిగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే చెప్పబడుతుంది. ఇది 1 సంవత్సరం నుంచి మొదలైంది కాదు, లేదా 2 సంవత్సరాల నుంచి మొదలైంది కాదు. ఇది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కక్ష సాధింపు చర్య. కాబట్టి ఇది నీకే అంటే నీకు కేవలం నీ మీద మాత్రమే ఈ కక్ష సాధింపు చర్య అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కక్ష సాధింపు చర్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి, అసలు ఎవరు నీ మీద కక్ష వేశారు, దీనికి కారణం ఏంటి, అసలు దీని నుంచి నువ్వు ఎలా తప్పించుకొని బయటపడాలి, వారికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలి, ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే సందేశంలో ఉండే ప్రతి మాట నీకు అర్థమవ్వాలి. అలా అర్థమవ్వాలి అంటే సందేశం నువ్వు పూర్తిగా వినాలి. ఎన్నో కష్టాలతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో సమస్యలతోటి నీ జీవితం అనేది మొదలైంది. ఆ సమస్యలను, బాధలను, కష్టాలను అన్నింటినీ కూడా తట్టుకొని జీవితంలో ఎన్నో అవమానాలని పొందుతూ, ఎంతమంది ముందో తలదించుకొని బ్రతుకుతూ, ఎన్నో ఆశలను, కోరికలను చంపుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చావు. ఇంట్లో పెద్దవాళ్ళ మాటకి ఏ రోజు కూడా నువ్వు ఎదురు చెప్పిందే లేదు. కొన్ని ఇష్టాలను, కొంతమంది నచ్చిన వ్యక్తులను అందరినీ కూడా వదులుకొని జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు. ఆ నిర్ణయం నీకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా కొన్ని బాధలని కూడా తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ యొక్క సమస్య అనేది ఎక్కడ మొదలైంది అంటే కనుక ఇక్కడ నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టావో, నువ్వు అడుగు పెట్టిన దగ్గర నిన్ను ఎవ్వరూ కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల. ఒక రకంగా చెప్పాలి అంటే అలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎవరి మనసులకి కూడా అనిపించదు. ఇలా కేవలం ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి వస్తే వారికి పూర్తిగా నువ్వు నచ్చలేదు అనే తెలియాలి. ఎందుకు నచ్చలేదు అంటే పైన రూపాన్ని చూసి నచ్చలేదా, లేదా మనసు చూసి నచ్చలేదా, లేదా మనిషినే నచ్చలేదా అన్న ప్రశ్న నువ్వు వేసినట్లయితే కనుక దానికి సమాధానం ఇక్కడ రూపాన్ని చూసి ఎవరు విలువ ఇవ్వరు. ఎందుకంటే ఈ యొక్క అందం అనేది కొంతకాలం మాత్రమే పరిమితమైంది. ఎప్పటికైనా మనిషి ముసలివారు అవ్వక తప్పదు. అంటే యవ్వన వయసులో ఉన్న ఆ అందం అనేది తగ్గుతూ రాక అనేది తప్పదు. కానీ ఈ యొక్క మనసుకున్న అందం ఏదైతే ఉంటుందో ఆ మనసుకున్న అందంలో నువ్వు చాలా చాలా అందగత్తెవి.